హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కరీం లాలాని, ఖతర్ నుంచి. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. అందరూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఖతర్లో మీకు జాబులు కావాలా, ఖతర్లో జాబ్ ఎలా చేయాలా, ఖతర్కి ఎలా వస్తే బాగుంటుంది, ఖతర్లో ఏ జాబ్ చేస్తే బాగుంటుంది, దీని గురించి అన్ని డీటెయిల్స్గా నేను చెప్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే నాది ఇది ఫస్ట్ వీడియో, నాకు అందరికీ మాట్లాడడం రాదు, బట్ ట్రై చేస్తా అందరికీ అర్థమయ్యేలా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసి లాస్ట్లో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు దాని ప్రకారంగా మీరు అవి చూసి మీరు ఫాలోఅప్ చేసి వాళ్ళకి కాల్ చేసి, అవి మంచి జెన్యూన్ ఏజెన్సీ ఉంటాయి ఫ్రెండ్స్. నేను కూడా అట్లనే చూసి ఫాలోఅప్ చేసి కాల్ చేసి నేను ఇట్లా ఇంటర్వ్యూ చేసి వచ్చాను ఫ్రెండ్స్. మీరు కూడా ఫాలోఅప్ చేసి జెన్యూన్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ మీరు ఫాలోఅప్ చేసి మీరు కాల్ చేసి మీరు ఇంటర్వ్యూ చేసుకోండి. ఎందుకంటే ఇది జాబు మీకు కంపెనీలో వస్తే బెస్టా, ఇళ్ళల్లో వస్తే బెస్టా, దీని గురించి మనం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మీకు కంపెనీలో కంటే ఇంట్లో సపోజ్ ఇప్పుడు అనుకోండి, మీరు ఇంట్లోనే చేయాలనుకుంటున్నారు. ఇంట్లో చేయాలనుకుంటే ఫ్రెండ్స్, ఇంట్లో కొన్ని కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నష్టాలంటే ఏం లేదు, కష్టాలే నాకు తెలిసిన వరకు. కష్టాలంటే సరిగ్గా తిండి ఉండదు, టైంకి డ్యూటీకి టైమింగ్ ఉండవు, ఎప్పుడంటే అప్పుడు పరిగెత్తాలా, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసినప్పుడు అంటే పొద్దున్నే 5 గంటలకు లేచి వండ్లు గడగాల. లేయడం విషయం ఏం కాదు, పొద్దున్న లేయచ్చు. మేము 3:30 లేస్తున్నాం ఇప్పుడు కంపెనీలో. కానీ లేచి మన పని చేసుకోవడం మనకి ఏమనిపించదు ఫ్రెండ్స్. కానీ ఈ బండ్లు కడగాల ఆ చలిలో, అప్పుడు దూల తీరిపోతుంది. దానివల్లనే కంపెనీ చూస్ చేసుకోండి. కంపెనీ చూస్తే కొద్ది చదువుకోవాలి ప్లస్ చదువుకొని ఉంటే మనకి కంపెనీలో ఏ కంపెనీలో దొరుకుతాయి జాబులు. బట్ డోంట్ వరీ, అదే అంత సర్టిఫికెట్లు ఏం అడగరు, ఏదో కొద్ది బేసిక్స్ వస్తే చాలు, కంపెనీలో ఉంటాయి. కంపెనీలో వచ్చుంటే మీకు బెస్ట్ ఫ్రెండ్స్. మీరు బయట కూడా కంపెనీలు చేసుకుంటూ బయట కూడా కొద్దిగా పనులు చేసుకోవచ్చు. ఇంకోటి, మనము ఇష్టానికి ఎక్కడైనా పోవచ్చు, రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎవ్రీ ఫ్రైడే మనకి కంపల్సరీగా కంపెనీలో ఉంటే చుట్టీలు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కంపెనీలోనే నాకు తెలిసిన వరకు మీరు నన్ను అడిగితే కంపెనీలో బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇళ్లల్లో వచ్చి మీరు పోయి అడగాల, గోజాడాలా, ఈరోజు వస్తాడు కఫీలు, నువ్వు పోవద్దు, నాకు ఇంట్లో పని ఉండదు, అది ఇది అంటాడు. ఇళ్లల్లో వద్దు ఫ్రెండ్స్, నరక వేదన ఫ్రెండ్స్ ఇళ్లల్లో. ఎందుకంటే నేను ఇక్కడ చూస్తుంటాము, ఎందుకంటే నాకు గల్ఫ్లో దాదాపు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 10 సంవత్సరాలు నేను కువైట్లో ఉన్నాను ఫ్రెండ్స్, 5 సంవత్సరాల నుంచి ఖతర్లో ఉన్నాను. ఏది బెస్ట్ అంటారా? ఖతర్లో, కువైట్లో రెండు బెస్టే. అంటే కువైట్ ఓకే మన ఇండియన్స్కి, ఖతర్ కూడా ఓకే. బట్ ఇక్కడ మనం వచ్చింది తిరగడానికి కాదు కదా ఫ్రెండ్స్, డబ్బుల కోసం సంపాదన. దానికి బెస్ట్ ఏదంటే, ఏదైనా రెండు బెస్టే. బట్ ఏదంటే మీకు కంపెనీలో బెస్టా, మీకు ఇళ్ళల్లో బెస్టా, మీరు కావాలనుకుంటున్నారు దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు కంపెనీ నాకు తెలిసింది నన్ను అడిగితే కంపెనీలో బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు టైమింగ్స్ ఉంటాయి, మీకు కష్టాలు ఉండవు, మీకు A to Z ఉంటాయి. మీకు ఫుడ్ బాగుంటే ఫుడ్ మీరు బయట తినచ్చు, బాగా తినచ్చు. ఫుడ్ కూడా కంపెనీ డబ్బులు ఇస్తుంది. ప్లస్ మీకు ఫుడ్, మీకు అది కాకుండా మీకు బెనిఫిట్స్ ఉంటాయి, లా నుంచి మీకు బెనిఫిట్స్ ఉంటాయి. మీకు కంపల్సరీ జీతాలు మీకు టైం టు టైం వచ్చేస్తాయి. మీరు పోయి ఒక దగ్గర అడగాల్సింది లేదు. కఫీలో ఇప్పుడు ఇళ్లలో పోతే సార్, ఇళ్లలో పోతే కఫీలు పోయి అడగాలి, బాబా నాకు జీతమి, బాబా నాకు జీతమి. వాడు ఇలా లేదులే, రేపిస్తా, ఎల్లుండి ఇస్తా, కొనాడిస్తా అంటాడు. మనకి ఇంటికాడ 1,00,000 పనులు ఉంటాయి ఫ్రెండ్స్. మనకి అవసరానికి కట్టాలి, డ్యూలు కట్టాలి, ఇవి కట్టాలి ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? కంపెనీలో అట్ట కాదు ఫ్రెండ్స్, డే టు డే, పిన్ టు పిన్. మీకు కంపెనీలో డే టు డే మీకు టక్కని మీ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దానివల్ల నన్ను అడిగితే మీరు కంపెనీలోనే జాబులకి రిఫర్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇప్పుడు చాలా మంది కోయేటర్లో వీడియోలు చేసి అప్లోడ్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూలో పోయి ఇచ్చేసి కోయేటర్ చేస్తారు, ఇళ్ళలోనే చేస్తారు పనులు, మళ్ళీ పోయి ఇంటర్వ్యూలో కూడా ఆ కఫీళ్ళ గురించే వీళ్ళ గురించే కోవిడ్ల గురించే వాళ్ళ గురించే పోయి వాడతారు. నరక వేదన సార్, వాళ్ళు ఇట్లాంటి సార్, కష్టపెడతారు సార్, అది సార్ అని. అది కరెక్టే, కష్టపడతారు. మనకి తెలిసినప్పుడు మనం పోకూడదు ఫ్రెండ్స్. తెలిసినప్పుడు మనం పోకూడదు. నాకు తెలిసిన వరకు తెలియనప్పుడు తెలియనప్పుడు కష్టాలు పడినా అంటే ఓకే. తెలిసి కూడా పోయి మళ్ళీ వాళ్ళు ఇట్లా పెడతారు, ఇలా చేస్తారు, వాళ్ళు గొర్రెలు ఎవరు వెళ్తారు అంటే మనం తెలిసి ఎందుకు పోవాలి ఫ్రెండ్స్? కంపెనీలు వెళ్ళిపో. కంపెనీలో మస్తు బోల్డ్ కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఏజెన్సీలకు పోవాలి, ఎతకాలి, మనకు కష్టపడాలి. ఇళ్ళలో ఏమనంటే ఈ హౌస్లలో ఇళ్ళల్లో ఏమంటే మీకు ఫ్రీగా దొరికేస్తాయి ఫ్రెండ్స్. ఫ్రీగా అంటే ఎట్లాంటి కష్టం ఉండదు. కాపీలు ఇచ్చామా, వీసా వచ్చిందా, పోయామా, అంతే. కానీ కంపెనీలు ఏమంటే కొద్దిగా టైం పడుతుంది, బట్ మీరు ఒక సెటిల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, దయచేసి అందరూ కంపెనీలో ఉండి లేడీస్ మాత్రం ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే లేడీస్ మాత్రం ఇళ్ళల్లో ఉంటారు, చాలా కష్టపడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చూశాను వాళ్ళని. చిన్న కష్టం కదా వాళ్ళు పాపం. నైట్ 11కి 12కి వాళ్ళకి నిద్రలు ఉండవు. ఆ టైంకి వండమంటారు, ఆ టైంకి వస్తారు, దువాన్లు చాయ్ కావాలి చేయమంటారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే డ్రైవర్లు కూడా ఉన్నారు, కానీ కొన్ని ఇళ్లలో మాత్రం, అన్ని ఇళ్ళలో అట్లా లేదు ఫ్రెండ్స్. కొన్ని ఇళ్లలో మాత్రం డ్రైవర్లకి మాత్రము బాగుంటుంది, కానీ అది 100లో 20% మాత్రమే ఫ్రెండ్స్. 20% మాత్రమే డ్రైవర్లకి మంచి ఇల్లులు, మంచి ఫుడ్ అవి దొరుకుతాయి. 80% అన్నీ అంటే ఇల్లు కూడా ఉంటాయి, బాగానే ఉంటాయి. ఇంకా మనం పోయినప్పుడు అడ్జస్ట్ చేసుకుని పోవాలి అంతే. దీనివల్ల నేనేమంటాను ఫ్రెండ్స్, కంపెనీలో మీరు ట్రై చేయండి, కంపెనీలో మీరు జాబ్ కొట్టాలి. కంపెనీలో మీకు చిన్న జాబ్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. మీరు కంపెనీలో వచ్చిన ఆ తర్వాత మీరు మీ స్కిల్స్ బట్టి మీరే ఏ కంపెనీలో జాబులు ఉన్నాయి ఏవని మీరే సెర్చ్ చేసుకుని మీరే ఆ తర్వాత ఒక స్టెప్ పైకి ఎదుగుతున్నారు ఫ్రెండ్స్. ఇళ్ళల్లో ఉంటే మీరు ఎక్కడికున్నారో అక్కడికే ఉంటారు, ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. కంపెనీలో అట్లా కాదు ఫ్రెండ్స్. మీరు ఒక స్టెప్ పైకి ఎదుగుతూనే ఉంటారు. అని ఫాలో చేయండి. నేను నోటిఫికేషన్స్ నేను వేస్తాను, మీరు అవి చూసి అన్న మీరు నోటిఫికేషన్ చేశారు, మేము ఫాలోఅప్ చేసాము, వాళ్ళు ఫోన్లు ఎత్తలేదంటే ఫ్రెండ్స్ మనలాంటి వాళ్ళు 100 మంది 1000లో లక్షల్లో ఉంటారు, వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. దానివల్ల ఎప్పుడు నోటిఫికేషన్ పడతాయో మనం అప్పుడే టక్కని మనం ఫోన్లు చేసి మనము రెజ్యూమ్ని మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇంటర్వ్యూలకి మీరు పిలుస్తారు ఫ్రెండ్స్. అప్పుడు పిలిచినప్పుడు మనం అటెండ్ చేయాలా, మన డాక్యుమెంట్స్ ఇవ్వాలా, మనం రెడీగా ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే మన జాబ్ వేరే వాడికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీలో వచ్చి కొన్ని వచ్చి ఫ్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, కొన్ని వచ్చి ఛార్జబుల్ ఉంటాయి. ఛార్జబుల్ వచ్చి వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఫ్రీ రిక్వైర్మెంట్స్ అంటే అది ఇంకా ఏమీ లేదు, అంటే ఓన్లీ ఏజెన్సీ వాళ్ళు మాత్రమే కొద్దిగా ఛార్జ్ చేసుకుంటారు. అది కూడా ఎంతో కొద్దిగా అంతే, ఎక్కువ ఏమి ఉండదు, తగ్గే ఉంటుంది. మీరు చూస్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్ చేసి ఆ తర్వాత మీరు ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ చేసి మీరు కరెక్ట్గా ఏజెన్సీలు కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నాకు వచ్చే నోటిఫికేషన్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినప్పుడు మీరు అవి చూస్ చేసి మీరు ఫోన్ చేసి అవి జెన్యూనా కాదా అని మీరు, అది మీ మీద బాధ్యత ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అది ఫాలోఅప్ చేసి అన్న ఇది కరెక్టే, ఓకే మనం దీన్ని ఫాలోఅప్ చేస్తాము ఓకే అని చెప్పి, ఆల్మోస్ట్ బాంబేలో ఇక్కడ అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. నేను కూడా ఇప్పుడు బెంగళూరు పోయాను, బెంగళూరు నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. బెంగళూరు నుంచి సెలెక్ట్ అయ్యి నేను ఈ కంపెనీలో వచ్చాను ఫ్రెండ్స్. నేను హ్యాపీ కంపెనీలో వచ్చి, టెన్షన్ లేదు, అంత గుడ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్, ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ఛానల్ పెడతాను ఫ్రెండ్స్. ఇంకా నోటిఫికేషన్లు మీకు రోజుకి కాదు, మీకు వీక్లీ 1 టైమో వీక్లీ 2 టైమ్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎన్ని